జీవితంలో కష్టాలను ఎదుర్కోలేక కొందరు మనుషులు ఆత్మహత్య చేసుకుంటారని తెలుసు. కానీ రోబోలు ఆత్మహత్య చేసుకోవడం గురించి మీరెప్పుడైనా విన్నారా? అవును, మీరు విన్నది నేను చెప్తున్నది నిజం. ప్రపంచంలోనే తొలిసారిగా దక్షిణ కొరియాలో ఒక రోబో ఇటీవలే సూసైడ్ చేసుకుంది. గుమి నగర కౌన్సిల్ కార్యాలయంలో సేవలందించే రోబో కౌన్సిల్ భవనం మెట్లపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దక్షిణ కొరియాలో రోబోలను విరివిగా వాడుతుంటారు. కాలిఫోర్నియాకు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన ఓ రోబోను 2023 అక్టోబర్ నుంచి గుమి నగర కౌన్సిల్లో వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆఫీసులో సేవలందించే రోబోట్ దానంతట అదే మెట్లపై నుంచి దూకింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వింత ప్రచారం జరుగుతుంది. ఈ ఘటనపై అధికారులు వివరణ కూడా ఇచ్చారు. రోబో దానికదే మెట్లపై నుంచి కిందికి పడిందని, అంతకుముందు అయోమయంగా తిరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని తెలిపారు. దీంతో రోబో సూసైడ్ చేసుకున్నట్లు దక్షిణ కొరియా వాసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కేసు ఇదే తొలిసారంటూ కామెంట్ కూడా పెడుతున్నారు. ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు రోబో ముక్కలను కంపెనీకి పంపినట్లు తెలిపారు. అయితే రోబోలు ఆత్మహత్యకు పాల్పడటం అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో వాషింగ్టన్లోనూ ఒక ఫౌంటైన్ వద్ద ఇదే రకంగా రోబో ధ్వంసమైంది. అప్పుడు కూడా రోబో ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం జరిగింది. అయితే అది జారిపడి ముక్కలైందని తర్వాత విచారణలో వెల్లడైంది.